కాలం చేసినా పోలేమ్మ, చిన్న తమ్మ కాలం చేసినా పాదయాత్ర చేసి ఆవులు పెట్టుకుంటా అని అనుకొని ఆవులను పెంచుతా అడవిలో. నా బాధలు ఎవరికి వాడద్దు. వెల్కమ్ టు V24 న్యూస్. నేను మీ యాంకర్ నితీష్. ఆవులే తన ప్రాణంగా, రాముడే తనకు ఊపిరిగా, హనుమంతుడే తనకు శ్రీరామ రక్షగా, ఆవుల కోసం 14 సంవత్సరాలు అడవిలోనే ఉంటున్నాడు. 2 ఆవులతోనే ఇన్ని ఆవులను చేశాడు. అసలు 14 సంవత్సరాలు కుటుంబాన్ని మరీ వదిలి ఆవుల కోసం తన జీవితాన్ని ఎందుకు అంకితం చేసుకున్నాడు? వారి మాటలనే తెలుసుకుందాం. శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్. మీ పేరు? నా పేరు ఆవుల సాయిలు అంటే సాయిలే కానీ ఆవుల సాయిలు అంటారు. ఎందుకు స్వామి 14 సంవత్సరాలు కుటుంబాన్ని వదిలి ఈ ఆవుల కోసం ఇలా జీవిస్తున్నారు మీరు? అందరూ ఏదో చేస్తున్నారని నేను ఏం చేసిన అంటే ఆవుల కోసమే భద్రాచలం పాదయాత్ర చేసి ఆవులు పెట్టుకుంటా అని అనుకొని ఆవులను పెంచుతా. కోరిక పెట్టుకొని దేవుడి దగ్గర మొక్కి వచ్చి 2 ఆవులు, ఒక పండరి ఒకటి ఇచ్చిండు, ఒక సుకున అనేది ఒకటి ఇచ్చింది. 2 తోటి ఇన్ని చేసిన. అసలు కుటుంబాన్ని వదిలి ఆవుల కోసమే ఎందుకు ఈ జీవితాన్ని ఎంచుకున్నారు? ఆవులు పెంచాలా, దేశం మీద చూపించాలి అందరికీ. ఈ ఆవులనే చూడాలి. ఆవులే గొప్ప. ఈ దేశంలో ఎవరు గొప్పగా, ఆవులు గొప్ప. జిల్లాని అందరినీ కుటుంబాన్ని వదిలేసి ఈ ఆవులు పట్టుకుని వెళ్ళిన.
అసలు 2 ఆవులే అన్నారు కదా, ఆ 2 ఆవులు మీకు ఎవరిచ్చారు? ఇగో సుకున అనే ఒక అమ్మ నువ్వు మేపుకోయా అంటే నేనన్నా చేర్చగమ్మా ఎట్టన్నా అంటే ఎట్లయితే అట్లా ఆయన కొట్టుకపో ఇది మేపుకో కట్టుకోళ్ళకి ఇస్తా అంటున్నారే నాకు ఒప్పుతలేదు మనసు అని ఆమె ఇయ్యగానే అది తెచ్చుకున్నా. నీ ఇష్టంతో ఇస్తున్నావా వాళ్ళ ఇష్టంతో ఇస్తున్నా అంటే నీ ఇష్టంతో ఇస్తున్నా అంటే తెచ్చుకున్నా. దాన్ని కట్టేసుకున్నా. కట్టేసుకున్నాక పండరి ఏం చేసిండు ఇంకొకటి 15 రోజులకు దాన్ని ఇగో నీకు ఆవునిస్తున్నా రాబోయే అనగానే పట్టుకపోయి ఆడ కట్టేసుకున్నా. ఆ 2 ఆవులతోటి ఇన్నైనాయి. అప్పుడు మీ కుటుంబంతోనే ఉన్నావా? కుటుంబం లేదు, ఇక అదేసి అడవిలో ఉన్నా. హనుమన్ల కాడ ఈరానుమన్లో ఉంటుంది అక్కడ, ఆ ఈరానుమన్ల కాడనే ఉన్నా. ఈ పండరి అక్కడ ఉండి అన్నీ నువ్వు ఇది ఉంచుకో అని పండరి చెప్పగానే ఇక్కడనే ఉంటావా అంటే ఇక్కడనే ఉంటా అన్న. వదల ఇంటికి పోవా అంటే పోను అన్న. అదే వాక్కు మీద 14 సంవత్సరాల ఇక్కడ అక్కడ తిరగబట్టి అడవిలనే తిరుగుతున్నా. గడ్డి కోసుకున్నాడు, వేసుకున్నాడు, కొన్ని వద్దులు ఇట్లనే ఇక అందరూ సహకారమే చేసిండ్రు. నాకు ఏది నేను కొనుక్కోలే, ఇంటికి పోలే. అసలు ఎందుకు మీకు ఆలోచన వచ్చింది స్వామి? ఆలోచన అంటే అందరూ ఆవులు తీసేస్తున్నారు, ఈ ఆవులు తీసే బదులు నేను పెంచి చూపిస్తా ఈ దేశం మీద అని అదే లక్ష్యంగా పెట్టుకున్నారు మీరు? అదే లక్ష్యం పెట్టుకొని భద్రాచలం పాదయాత్ర వచ్చినాక మళ్ళా పోయినా. అరే పిచ్చోడా నువ్వేంటి తిరుగుతావు ఇట్లా 2 ఆవులు తీసుకొని పెంచుకుంటా ఆడనే ఉండరా ఏడన్నా అంటే నాకు స్థలం లేదు, ఇల్లు లేదు, ఈ పని లేదు, నేను అడవికి వెళ్ళిపోయినా. అడవిలో ఉన్నా 14 సంవత్సరాల నుంచి ఇప్పుడు అని అంటే ఏమన్నాడు, అరే ఏడా తావు దొరుకుతుంది ఎక్కడన్నా ఉండిపోరా, ఇవన్నీ యాత్రలు బిత్రలు ఏంటికి తిరుగుతున్నావు అని అన్నాడు ఒక మహారాజు. అనగానే అక్కడి నుంచి వచ్చినాక ఈ 2 ఆవులు వీళ్ళు ఇచ్చిందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంటికి వెళ్ళలే. మా చిన్నాయన కాలం చేసినా పోలే, మా చిన్న తమ్మ కాలం చేసినా పోలే. అందరు అన్నా కానీ పోలే. ఎవరైనా వస్తారా మీ కొడుకులు కానీ బిడ్డలు కానీ చూడడానికి మిమ్మల్ని? ఎప్పుడన్నా చిన్న బాబు వస్తాడు, చిన్న కొడుకు. అప్పుడు ఎప్పుడన్నా ఆడికి బుద్ధి పుట్టినప్పుడు వచ్చి బాబు అని మాట్లాడించుకుంటాడు. అది ఆవులే నీ ప్రపంచం. ఆవులే ప్రపంచము, ఆవులే తల్లులు, ఆవులే తండ్రులు, ఆవులే పిల్లలు. మీరు ఒకే పూట భోజనం ఎందుకు చేస్తున్నారు స్వామి? ఆ రాముడి మీదనే ఈ ఆవుల కోసం పుట్టకు వీడికి గడ్డి దొరకాలని నేను ఒకటే పుట్ట పెట్టుకున్నాయి. ఇక్కడ దాతలు గడ్డి తెచ్చేయాలి. మరి ఎలా మీకు ఎవరైనా తెచ్చిస్తారా? దాతలే తెచ్చిస్తారు బాబు. ఆవులకు దాతలే తెచ్చిస్తారు. నాకు కట్టుకునే బట్టల కాడికి వెళ్ళి నేను తినే తిండి కాడికి వెళ్ళి దాతలు ఇస్తారు అందరు. అందుకేనా మీకు మన ఆవులు మేపడానికి మీతో పాటు ఇంకొక అతని జీతం ఉన్నాడు కదా, అతనికి మరి జీతం ఎవరిస్తారు కదా? ఆ పెండ పైసలు జమ చేసి ఆయనకి ఇస్తారు. వచ్చిన ఆమెదాంతోనే అతని జీతం వెళ్ళగొడతారు. ఆవులని సంరక్షిస్తూ ఉంటారు, సంరక్షణ చేస్తారు. మీరు మాత్రం మీ సేవ మొత్తం కూడా ఆవులకే అంకితం. ఇప్పుడు ఆవులని ఎవరికైనా కొట్టిస్తారా మీరు? నేను ఎవరికి నేను ఇంకా పెంచుతా, ఇంకా చెయ్యాలనుకుంటున్నా. ఇంకా 200 ఆవు ఇక్కడ గాలినగర్ తండా మీద తెల్లగా చెయ్యాలని ఆవులతోటి అది అది అనుకున్నా, కోరిక పెట్టుకున్నా. ఇప్పుడు మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు 45-50 వచ్చినాయి. ఇంకా నేను నా ఊపిరి ఆడిన నొద్దులు ఇవి 500 ఆవు చెయ్యాలనుకుంటున్నా, చేస్తానా. అది ఆయన కృప, నా కృప కాదు, అమ్మ కృప, సీతమ్మది, శ్రీరాముడిది సీతమ్మదే కృప. నాది ఏం లేదు, నేను ఓన్లీ ఇగో నా అవతారమే చూపిస్తున్నాడు ఇక్కడ ఆవుల కాడ. అంతా చేసాడని ఆయనని, నేను కాదు కానీ ఈ గాలినగర్ మీద ఈ ఆవులను చూపించాలని అక్కడికి వెళ్ళి 14 సంవత్సరాలు తిరిగి సంవత్సరం అవుతున్నది. సంవత్సరం మీద 3 నెలలు అవుతున్నది ఇక్కడికి వచ్చినా. ఇక్కడనే ఉన్నది, ఇది ఫారెస్ట్ భూమి. దీన్ని ఇదివరకు వాళ్ళు ఓళ్ళు వచ్చి అడగలే, ఒక్కసారి సుగానలే అది కట్టేసినామని. ఒకసారి వచ్చి అడిగిన బాబు నాకు ఏం లేదు, అవి తావు లేదు, ఏం లేదు, ఇక్కడ కట్టేసుకుంటున్నా అన్న. నేనేం భూమి ఎత్తుకపోతలే, నేనేం ఎత్తుకపోతలే అనగానే వాళ్ళు అంతకే ఉన్నారు, నేను ఇంతకే ఉన్నా. ఇలాగే కొనసాగుతున్నది. ఇది కుండి ఒక కిరాణా అంటోడు ఉంటాడు నియాంబాల. దీన్ని ఏమంటే ఒక 24 గంటల దీన్ని కట్టించిపోయిండు. వాటర్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి, నీళ్ళు అనేది ఆవులకు అందుబాటులో. దిగే సర్పంచ్ ఒక 2 నెలల 15 రోజులు పోసిండు ట్యాంకర్ తోటి. ఇప్పుడు నీళ్ళు వస్తాయి మనకు, ట్యాంకర్కి వస్తాయి ట్యాంకర్ తోటి. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం నుంచి కళ్యాణ ఉప సర్పంచ్ ఈ ఆవుల గురించి ప్రేమ చేసుకొని, ఆవుల మీదనే ప్రేమ, నాకు ఎవరి మీద ప్రేమ లేదు. ఆ ప్రేమకు ఆవులని పెంచాలని ఆవులతోటి కోరిక పడి వెళ్ళిన.
ఈ భద్రాచలం యాత్ర చేసి ఈ ఆవులు తీసుకొని 2 ఆవులు వాళ్ళు పండరి అది సుకున పండరి ఇయ్యంగానే ఆవులతోటి 2 ఆవులతోటి ఇన్ని చేసుకుంటా 2 తోటి అక్కడ ఇరాన్మన్ల కాడ ఉన్నా. ఆ ఇరాన్మన్ల కాడ తావు సరిపోకపోతే అక్కడ నుంచి బయట గుషన్ వల్ల రాజేశ్వరి అని ఉంటాడు, పెద్ద రాజేశ్వరి అని ఉంటాడు. అందులో మామిడి చెట్లలో ఉన్నా ఉంటే ఆడికి వచ్చేటోళ్ళకి 15-20 అయినాయి. ఆడ తావు సరిపోలేదు. అక్కడ నుంచి వెళ్ళి అక్కడ రాజుల గుట్ట కానీ అక్కడ వెనక బంధు పాత మాదిగిన్ల కాడ ఉన్నా. అక్కడ ఆవులు అక్కడికి వచ్చినాక 30 అయినాయి. ఆడ తావు సరిపోలేదు. ఆడకెళ్ళి తావు సరిపోకపోతే అక్కడ నుంచి ఒక సీను అని ఉంటాడు, మల్లారి సీను అని. బాపు ఇక్కడ తావు సరిపోతలే ఎట్లనంటే మళ్ళా ఇక్కడ కనకర మిషన్ కాడ మంగళూళ్ళ ప్లాట్లలో అక్కడికి వచ్చి అక్కడ ఉన్నా. అక్కడ 5-6 నెలలు ఉన్నా. అక్కడ 5-6 నెలలు ఉంటే అక్కడికి వచ్చినాక 35 ఆవులు అయినాయి. అక్కడ తావు సరిపోలేదు. అక్కడ తావు సరిపోకపోతే లంబడి సర్పంచ్ మా దుబ్బ మీద ఉండో అంటే అక్కడికి కొట్టుకపోయి ఆయన వస్తే అక్కడ ఆయననే గడ్డి పెట్టిండు. రమేష్ సర్పంచ్ గడ్డి పెట్టి అక్కడ ఒక ఏడాది ఉన్నా. అక్కడికి వెళ్ళి అయినాక మాణికమండర్ తండకాడ ఒక గోశాల ఉన్నది. ఆడ 40 ఆవులు ఉండే. నీకు అప్ప చెప్తాం మరి రా అంటే వాళ్ళు వచ్చి బతుకులు ఆడితే సుగపోయినా ఈ ఆవులు కొట్టుకొని పోయినాక ఒక 5-6 నెలలు కానీ వాళ్ళు లొల్లులు పెట్టిండ్రు. ఈ ఆవులు మంచిగా కానీ అవి మంచిగా కానీ పిల్లలు పుట్టగానే ఏమన్నట్టు మయ్యి మీ అంటే ఆడు ఒకడు బెంకు రవి అని ఉంటాడు. ఆడు మయ్యి అనబట్టి అంటే చల్ నీ మీతో అట్టేదిలే పోయేలేని లొల్లి పెట్టుకొని ఆయనతో ఆడికెళ్ళి నా ఆవులు నేను తీసుకొని వెళ్ళొచ్చింది. ఇక ఆడికెళ్ళి ఇక్కడ చిన్నపురం కాడ ఉన్నా. చిన్నపురం కాడ అనుసుగా నాకు నచ్చలేదు. ఇక చిన్నపురంకి వెళ్ళి ఇక్కడికి అక్కడి నుంచి కొన్ని వద్దులు ఉండి ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడికి వచ్చినా అంటే ఇక అంతా గడ్డి ఇక ఆళ్ళు దాతలేసుడు. నేను కోస్తే 20 కట్టలు కోస్తుంటే పొద్దున అప్పుడు కోసిన. ఇప్పటికి ఇక్కడికి వచ్చిన సంది గడ్డి కోసుడు మా అన్న మంచిగా గడ్డి కట్టలు వేస్తారు. 100-1000 కట్టాలు దాకా వస్తుంది. ఇక్కడ అందరు దాతలంతా వేస్తారు. మరి అతనికి జీతం ఎవరిస్తారు? మీతో పాటు ఆవులు మేపుతూ ఇంకో అతను ఉంటాడు కదా, అతనికి జీతం ఎవరిస్తారు? ఈ పెండ అమ్మి అది అమ్మి ఏదో చేసి వాళ్ళని ఇచ్చిన 2-3 వందలు ఉంటే జమ చేసి అవి ఆయనకి ఇస్తారు. ఎవరన్నా మీకు డబ్బులు కూడా ఇస్తారా? డబ్బులు ఏమి ఇస్తారు ప్రేమతోటి అంటే చక్కరో చాపత్తనో చాయకో పాయనకో కావాలి కదా, పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చిస్తారు. నాకు ఏం నేను కొనుక్కున్నా నేను చెయ్య. 1 రూపాయి అందరు తెచ్చిస్తారు. మీరు గోవుల్ని సంరక్షిస్తున్నారు, మిమ్మల్ని ప్రజలు సంరక్షిస్తున్నారు. ఇగో ఇక్కడనే అనుకుంటుంటే ఇక్కడనే అనుకుంటే ఏం చేసిండు ఆవుల కాడ ఉంటే ఈ రత్నం అని ఉంటాడు. మా ఆవులది మా తమ్ముడిది ఒక రూమ్ ఉన్నది అని అక్కడ ఉండబోయి రత్నము అందులో పెట్టిండు రూమ్లో. నా సామానం తెచ్చుకపోయి నేను బట్టలే డాక్టర్ మీద వేసుకపోయి అందులో పెట్టి ఇంట్లో ఉండు అన్నాడు. నాకు కిరాయి లేదు, ఏం లేదు, లైట్ ఏం కట్టాలి ఆయననే కట్టుకుంటాడో ఏం చేసుకుంటాడు. ఇక మనకి ఏం సంబంధం. ఆ రూమ్ లేకుంటే ఇక్కడ ఆవులతోటే ఉంటుంది. ఆయన బలవంతంగా ఉండబోయి ఆడ పెట్టిండు రత్నం అంటాడు. రత్నం ట్రాక్టర్ తెచ్చి వేసుకపోయి అందులో పెట్టిండు రూమ్లో. ఆ రూమ్ ఇప్పటికీ మనకిచ్చిండు. మేము వండు అంటాడు. ఇక్కడికి వచ్చిన నుంచి ఒక కన్నతల్లి లెక్క, కన్నతల్లి లక్ష్మమ్మ అని ఉంటే హోటల్ లక్ష్మమ్మ. ఆ కన్నతల్లి కడుపు చూస్తున్నది. ఒక పూట టిఫిన్ పెడుతుంది. ఏదో బజ్జో ఇడ్లో హోటల్ ఉన్నది. పోగానే ఒక టిఫిన్ మాత్రం ఒక కాఫీ ఇస్తుంది. అమ్మ కడుపు చూస్తుంది. అన్న తల్లి లెక్క రోజు డబ్బులు ఏం తీసుకున్నది అడగది. ఆ అమ్మ నా కడుపు చూస్తున్నది. తల్లి ఏ తల్లి కన్నలు కానీ ఆ తల్లి కడుపు చూస్తున్నది. ఈ కుండి ఎవరు కట్టించారు మరి? కిరాణ్ అంటాడు, నియంబాలు ఉంటాడు కిరాణ్ అని. ఆయన వచ్చి చూసి ఏమన్నాడు, ఆవులకు ఏం లేదు, ఎట్లా ఏడదాపుతున్నావు ఏం కదా అని అంటే నీళ్ళు లేవు మరి ఎట్లా అంటే అవుతూ 24 గంటల కుండి అవుదు కట్టిపించిపోయింది. 24 గంటల్లోనే కుండి కట్టేసినాక ట్యాంకర్ ఎట్లా మరి నీళ్ళు ఎట్లా వస్తాయి? నీళ్ళ మరి ఓళ్ళు పోయాలా అంటే నేనన్నా డీకెంపీలకు అడిగితే డీకెంపీ మాకు లేకుంటే అంటే ముందు ఫస్ట్ కొన్ని వద్దులు కల్లెడోళ్ళే పోసాం. మళ్ళీ కల్లెడకి వెళ్ళి వచ్చింది. రోజు వస్తుంది నీళ్ళ ట్యాంక్. డీకెంపీలకి వెళ్ళి 2 నెలల 15 రోజులు సర్పంచ్ పంపించిండు ట్యాంకర్లు. ఆయన పంపించాక నాకు జీతాలు వెళ్ళిపోయినారు, మాకు వాళ్ళు లేరు అంటే ఎట్లా అంటే మళ్ళీ కల్లెడోళ్ళకు అడిగితే ఆ కల్లెడ మా ఉప సర్పంచ్ ఆయన పేరు దాన్ని ఏమంటారు ఉప సర్పంచ్ సెక్రటరీ ఉప సర్పంచ్ నీళ్ళు పంపిస్తున్నారు. ఊరు పెద్ద మనుషులుగా అలాగే కొండవై పోయాలా అని ఊరు పెద్ద మనుషులు గ్రామస్తులుగా చెప్తున్నారు. వాళ్ళకు
అలా తెచ్చి పోసిపోతున్నారు. నీళ్లకు ఇప్పుడు సంవత్సరం నుంచి వాళ్ళు కళ్ళెడకెళ్ళేస్తున్నాయి టాంకాలు పోసిపోతున్నారు. 2-3 రోజులకు ఒకసారి అయిపోగానే తెచ్చి ఫోన్ చేయగానే ఉప సర్పంచ్ కానీ సెక్రటరీ ఫోన్ చేయగానే పంపిస్తున్నాడు. రోజు వస్తాయి నీళ్ళు 2 రోజులకు 2-3 రోజులకు ఒకసారి సరిపోతాయి. 3 రోజులకు సరిపోతాయి. 3 రోజులకు సరిపోతాయి. ఎండ కొడుతుంది అయినా మీరు మేపడానికి బయటికి తీసుకెళ్తారు కదా, బయటకు పోతాయి కదా, ఒక పుట్ట తాగేస్తాయి, ఒక పుట్ట తాగుతాయి. స్వామి, మీ జీవితం మొత్తంలో బాధాకరమైనవి అసలు ఇలాంటివి ఎప్పుడు కూడా రాకూడదు, ఎవరికి ఉండద్దు అనే ఏమైనా సంఘటనలు జరిగినాయా మీకు? నేను అనుకున్నా నా కష్టం ఎవ్వరు చూడొద్దు, నేను చూసిన కష్టం నేను చేస్తున్నా, నా బాధలు ఎవరికి వాడద్దు. ఒక్కటి ఈ ఆవులు పెంచి ఈ కష్టం చేసి స్వయంగా పంచాయత చూపించి దీన్ని నిర్వహించడం అందరికీ దేశంలో మంచి పేరు తెచ్చుకుందామని ఇదొకటి. ఏదైనా మీకు మరపురాని సంఘటన జరిగిందా? నాకు మరపు అనేది ఏంది, ప్రేమ ఆవుల మీద పడిపోయింది. ఎక్కడ వాళ్ళతోటి మాట్లాడాలనిపించేది, వాళ్ళతో కూర్చుండాలనిపించేది, అడవిలకు ఊళ్ళకి పోవాలనిపించేది. ఈ ఆవుల మీద ప్రేమ ఎవరి దగ్గరికి పోతే ఇట్లా ఇప్పుడు సమాజంలో వాళ్ళ దగ్గరికి పోవాలనుకో 2-3 మాటలు మాట్లాడి వెళ్ళేస్తాను అంతే. ఎవరి ఇంటికి కూడా వెళ్ళారు? ఎవరి ఇంటికి పోను, ఎవరిది తిన అన్నం ఎక్కడ కూడా ఏ పెళ్లికి పోను. కొడుకులది మా పిల్లగాళ్ళ సుగా పెళ్లిలు అయితే పోలే. మొన్న ఇక్కడికి వచ్చాక చిన్నబాబుది పెళ్లి అయితే అందరు అంటే మరి మీ కొడుకు వచ్చి పెళ్లికి రా అందరు వచ్చి చెప్పిండ్రు 3 మట్ల మా కుటుంబం వచ్చి తమ్ముళ్ళు అన్న అందరు వచ్చి అడిగితే నేను రాను మీకు దూరం అయితే కానీ ఆవులకు దగ్గర ఉంటా కానీ ఆవులకు దూరం కానీ మీకు దగ్గర. కుటుంబంతో ఇంత దూరంగా కావాల్సిన కఠినం ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే నేను చూడంగా ఆవుల్ని లారీ మీద ఎక్కించకపోతున్నారు. ఎవరు? అక్కడ ముస్లిం. అయితే అరే ఇంత ఘోరం చేస్తున్నారు, అది ఇచ్చిపల్లి మీద చూసిన, ఇంద్రబాయి మీద చూసి ఆ ఘోరం చూడలేక ఈ ఆవులు పెట్టుకుంది. దీన్ని చూపిద్దాము, ఎవరైనా ఏ పుణ్యాత్కుడైనా మంచి పైరు తెచ్చుకున్నాలా, ఈ ఆవుల్ని ఏంటికి అమ్ముకోనాలా? ఆవులు తీసేసి మనం పెరిగినాక మనకి ఆవులతోటే భూమితోటే ఆవులు ఏంటి విలువ. అయితే ఈ ఆవులు మనకు హిందువుల అంటే ఏంటిది, ఆవులని హిందువే పెంచాల, పెంచి దేశం మీద ఆవులు చూపించాలి. కానీ మందిని చూపిస్తే ఏమొస్తుంది? మనం పెరిగినాక కాదు, అవిటి పెంచాలి, అవిటి పెంచితే అవిటితోటి మనతోటి అవి అని నేను ఆ ఆలోచన బట్టి దీన్ని కఠినంగా ఉన్నా. ఆవు అంటే గోమాత. ఈ గోమాతకు ఇంట్లో 33 కోట్ల దేవతలు సృష్టించిండ్రు. ఇది ఈ కన్నతల్లులు ఇవి లేనిది లేము. ఇవి మన నాటి ఆవులు, దేవుడు సృష్టించిన ఇవే. శ్రీకృష్ణ పరమాత్మ సీతమ్మని సృష్టించినవి. మరి వీటిని మీరు బలి చేస్తున్నారని దీన్ని ప్రతిజ్ఞ కట్టి నేను అది కోరిక పెట్టుకొని వీటిని పెంచుతున్నాను. బాధ లేదు, ఏం లేదు, ఏమి కోరిక నచ్చింది. మొదటి సందే 16 ఏళ్ళ వయసుకి వచ్చిన సందే 20 ఎద్దుని మేపినాను నేను, ఒక తాట జీతం ఉండి. అంటే అనుగుసిన్న దగ్గర ఆ అబ్బిడితోటి ఆలోచనలు ఇండ్లకు అవి అయిపోగానే ఇంట్లో దోచుకపోయినా. ఆ అనుగుసిన్నాను ఏమన్నా అంటే, అనుగుసిన్నోజీ గోపాల్ అనుగుసిన్నోజీ, రే ఎండ ఏమీ లేదు, అయితే ఎడ్లు ఆవులే ఈ రెండుట్లను ఉన్నది అంటే అది పట్టుకొని దాంట్లోకి వెళ్ళి అది బేరం అంటే ఎడ్లు అప్పుడు తీసేస్తున్నారు, అరకలు తీసేసరికి ఎడ్లు అమ్మడు బంద్ అయింది. ఆ అమ్మడు కానీ ఈ ఆవులలో వచ్చింది. ఇక నాకు ఆవులే అంకితం, ఎడ్లు అంకితం ఉండే ఎడ్లు అంకితం, ఆవులే అంకితం. అవి వ్యవసాయం చేసినా, ఎద్దు చేసినా, అన్నీ చేసినా. ఆయన దగ్గర 20 ఏళ్ళు చేసిన, 20 ఎకరాల భూమి దున్నా ఆయన దగ్గర, అణుగు చిన్నోజు దగ్గర. కానీ ఈ ఆవులు పట్టుకొని వాళ్ళకి వెళ్ళిపోగానే ఆయన కాలం చేయగానే నేను ఇటు కదిలిపోయినాయి.
అసలు మీ కుటుంబం గురించి ఏంటి? ఎంతమంది బిడ్డలు కొడుకులు మరి? అయ్యో నా కుటుంబమే పెద్దది, అందరు ఉన్నారు కానీ నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ, భార్య ఉన్నది, అందరు ఉన్నారు, భార్యసుగా అంతా మంచిది. నేనే కావాలని దూరం వెళ్ళిన, నేనే కావాలని యాత్ర చేయగానే నాకు ఆలోచన అది రాలేదు, ఇక ఇదే వచ్చింది. ఏ ఆస్తి అంతస్తు ఏది రాదు నా ఎంబట. భద్రాచలం పాదయాత్ర ఒక్కోళ్ళే ఒక్కొండే పోయింది. ఎన్ని రోజులు పట్టింది అప్పుడు? 11 రోజులకు భద్రాచలం ముట్టిన. 11 రోజులలో భద్రాచలం చేరుకున్నారు. అవును, అప్పుడే అప్పుడే సంకల్పం. మంద వేసుకోవాలా, ఆవులే మీ ప్రాణంగా. భద్రాచలం పోకుండా ముందే మీకు ఆవులు మేపాలనిపించిందా, లేక భద్రాచలం పాదయాత్ర పోయొచ్చినాక మీకు ఈ ఆలోచన వచ్చిందా? భద్రాచలం పాదయాత్ర చేసేటప్పుడే వచ్చింది, కానీ నేను పెంచాలి, అప్పటికి ఆవులు రాలే. అయితే వచ్చినాక మళ్ళీ ఆలోచన ఏమనిచిందంటే, ఒక ఆయన చెప్పగానే ఆవులే పెట్టుకుంది. ఇక ఈ ఆవులు కొని ఇక బయటకు పోయినంటే ఇక ఇంటికి తిరిగిపోలేదు. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్ళలే. బయట ప్రపంచం ఆవుల ప్రపంచమే. పోతుంటే వస్తుంటే కానీ ఇంటికి అడుగు పెట్టాలి. నేను తిరిగి రాను, ఇంటికి వెళ్ళిపోతే తిరిగి రాను అన్న. మీ కుటుంబ సభ్యులకి చెప్పింది? భార్యకు. వాళ్ళు ఏమన్నారు మరి? అది ఏంటి పోతున్నావు, నీయాసు ఉంటో ఇద్దరిని పెద్ద మనుషులు కూర్చొని చెప్పిన. చెప్తే నాకేం చేసేది, నేను తెస్తే ఆయన తెస్తే నేను వచ్చిందా అని మా భార్య అడిగింది. అడిగితే వాళ్ళు తెచ్చినా నేను పిల్లల పూల ఖర్చు అని చేయలేను అని, నువ్వు చేస్తా కానీ నేను చేయలేను అని, నీ వదిలేస్తున్నా అని చెప్పినా వెళ్ళి వచ్చాను. మళ్ళీ తిరిగి రాను ఇంటికి అన్న. అప్పుడే చెప్పేసి వెళ్ళినా అంటే ఇక తిరిగి పోలేను నేను. అసలు మీ కుటుంబాన్ని అలా వదిలేయడం కరెక్టేనా? వారిని వదిలేస్తే మరి వారిని ఎవరు సంరక్షిస్తారు? మీ కుటుంబాన్ని అలా వదిలేయడం కరెక్ట్ కాదు. అసలు మీ కుటుంబాన్ని వదిలేయడం కరెక్టేనా? వాళ్ళ జీవితం ఏం కానీ ఇంటికి మీరే కదా మరి. ఉన్నాయి మరి పిల్లలు గడ్డి పెట్టిపోతున్నాయి, తల్లులు చచ్చిపోయేటప్పుడు. ఆవులు పిల్లల్ని ఇప్పుడు నేను కన్నట్లా పిల్లలు కన్నా అందరిని కన్నా, మరి అవిసుగా పిల్లల్ని కంటున్నాయి, అన్నీ కంటున్నాయి. మరి అవి ఏమన్నా ఇల్లు కట్టించిపోతున్నాయా, గడ్డి పెట్టిపోతున్నాయా ఈ పిల్లలకు? ఏం లేదు. మరి అవితోటి అవి కదా ఇక్కడ ఉన్నాయి మెయ్యని అంతే. నేసుగా అట్లా అనుకొని వెళ్ళిన ఆలోచన ఆవుల మీద వచ్చి, ఆవులు కంటున్నాయి, పిల్లలు నిడిచిపెట్టిపోతున్నాయి అవసిపోయినాగాని. మరి ఆ పిల్లలకు గడ్డి, ఇల్లు, భూమి అంతా చూపించారు. అందుకే మీరు వాటి కోసం ఉన్నారా? అది గ్రహించి నేను ఈ పిల్లల్ని వదిలేసి ఇల్లు ఎట్ట బతకని. అలాగో దేవుడు ఉంటాడు కదా, మనం పెట్టింది ఉన్నది, వాళ్ళు చేసుకున్నది ఆ దేవుడు ఇవ్వాలి కదా అని నేసుగా ఆవులు చూసి ఆవులతోటి నేను వదిలేసిన. అసలు ఇంట్లో ఏ గొడవ ఏం లేకుండా ముందే మీరు మంచిగా ఉండగానే బయటికి వెళ్ళిందా? మంచిగా ఉండగానే, ఏ గొడవ లేదు. అన్ని అంతకుముందు మంచిగా ఉంటుంది. ఆవుల ప్రేమతోనే మీరు ఇంట్లో ఇల్లు వదిలి బయటకు వెళ్ళి ఆవుల కోసమే బయటనే ఇప్పుడు ఒకటే ఆలోచించిన, ఆవులు పిల్లలు కంటున్నాయి, పిల్లలకు ఏమి ఇల్లు లేకుండా ఇడిస పెట్టిపోతున్నాయి. మరి అవిటికి ఏం కావాలని తల్లులు అడిగినాయా? మరి నేను అడగలేదు కదా, నేసుగా అడగలే పిల్లలకు ఎట్లా బతకాలని. మరి వాళ్ళకు రెక్కలు ఇచ్చినా అన్ని ఇస్తున్నారు, దేవుడు వాళ్ళకిస్తున్నారు కదా, మరి నేను బతికినట్టు వాళ్ళు బతకని అని, ఆవులు ఎట్లా ఉంటాయో మీరు అట్లని అని వెళ్ళి వచ్చిన. అది అసలు మీరు ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు స్వామి? ఏం దోస్తలేదు. అయితే ఆవులకు ఏంది ఇంత గడ్డు దాతలు ఏదన్నా ఇస్తే ఆవుల కోసమే, ఏ దాతలన్నా వచ్చి చెయ్యాలి సేవ. ఈ ఆవులకు దాతలు ఎవరన్నా ఉంటే గడ్డి పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది, మీకు సంతోషమే, నాకు సంతోషం. నేను పెంచిన దానికి నాకు సంతోషం, గడ్డి పెట్టిన దానికి మీకు పుణ్యం ఉంటుంది అంతే. ఆవులకు మీరు పెట్టుంది, మీకు ఆవులు కాపాడుతాయి. ఆవులు పెంచుంది, మీకు ఆవులు కాపాడుతూనే ఉంటాయి. ఆవులు వాళ్ళైనా పెంచుకునాలా, ఆవులని ఎక్కడ వేయద్దు. ఆవులు మీరు పెంచి గడ్డేసి మంచిగా చూసుకొని ఉంచుకోండి, ఇంటింటికి పెంచుకోండి. అవి అమ్మడం, చేసుడం, బలికిచ్చడం అది తప్పు, అది చేయొద్దు. దాన్ని బలికిస్తే ఎంత ఘోరం, అది చేయొద్దు. మంచిగా పెంచుకోండి, ఇంటింటికి ఒక ఆవు తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా బాధపడాలని తెచ్చుకొని పెంచుకోండి. అవి గొర్రెనీయకుండా పెంచితే మన ఇల్లు సంతోషంగా పెరుగుతుంది. మన పిల్లలు జల్లలు ఏది రోగం నొప్పి ఏం రాదు. కానీ
వీటిని చంపుకుంటా వీటి దవకాండ పెట్టడం అది ధర్మమా? ఆ ధర్మం నడిస్తే మనకు కర్మం ఉంటుంది, చూసేస్తుంది ధర్మం. ఏ కర్మాలు ఉండవు, ఏ జ్వరాలు రావు, ఏకిలు రావు, దవకాండకు పోం. ఇంటింటికి ఒక ఆవు మంచిగా పెంచుకొని మంచిగా ఉంచుకోండి, మంచిగా సేవలు చేసుకోండి. ఆవుల్ని మీరు కాపాడండి, మీకు దేవుడు కాపాడుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ సీతమ్మనే కాపాడేటి ఇల్లే ఈ ఆవులలోనే ఉంటారు వాళ్ళు. ఆవుల్ని ఎక్కడ చంపకుండ్రి, ఎక్కడ ఇయ్యకుండ్రి, మీరే పెంచుకోండి, మంచిగా కాపాడండి. ఎవరికి ఇయ్యద్దు, కట్టుకోలకు కానీ ఎవరికి అమ్మద్దు. కంకలు కానీ ఆవులు కానీ కంకలు కానీ ఎవ్వరు అమ్మద్దు. అమ్మితే అది మనకు నష్టం, వాళ్ళకు నష్టం కాదు. అది అమ్మకుంటా ఉంచితే మనకే పుణ్యం. అవి జీవి కాపాడితే మనకు దేవుడు కాపాడుతాడు. అవి కాపాడితేనే మనకు కాపాడుతుంది. అవిడి కాపాడకపోతే మనం కాపాడం కదా. అయితే ఆవులకు అట్లా పెంచుకోండి, మీరు ఎవరికి బలికి ఇవ్వకండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత. ఈ గోమాతని కాపాడాల తండ్రి, బాపులు, అమ్మలు, అక్కలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బాపులు, ఈ గోమాతల్ని కాపాడాల. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్. మీకు కూడా ఆవులకు బయటికి తీసుకెళ్ళడానికి టైం అవుతుంది. అవిడుసుగా గుర్తే ఏమని మా కోసం వచ్చి ఏదో చేస్తున్నాడని అవిసుగా తప్పుడు మని ముందు వరినాయి. ఇప్పుడు తప్పుడు మని అవి తెలుసుకుంటా, అవిసుగా తెలుసుకుంటాయి బాబు. అవిట్లా కూడా అర్థమవుతాయంట. అవిడికి అర్థమవుతాయి. రాత్రికి ఏదైనా కష్టమైతే అవి మాట్లాడుతూనే ఉంటాయి. మీకు అవే ఆవులే చెప్తాయి, పలానా తాడ గిట్లా అని జరుగుతూనే ఉంటాయి. జరిగితే చెప్తాయి, ఆ జరిగేది మీకు అర్థమవుతుంది. తెల్లారి ఏదైనా కేసు వస్తుంది, వాళ్ళని బెదిరియదలుగో తిట్ట నీకు వస్తున్నారని అవి ముందే చెప్పేస్తాయి, నీకు అర్థమైపోతుంది. అవి అర్థమవుతాయి, కరెక్ట్ వస్తారు వాళ్ళన్నొక్కరు. ఎవరన్నా బెదిరించిందా ఇప్పటిదాకా? ఓ మస్తు మంది బెదిరిస్తుండ్రి. అట్లా పొలానికి వస్తే దగ్గరికి వస్తే పోతే బెదిరిస్తూనే ఉంటుంది. ఇక బెదిరించిన వాళ్ళంతా నాకు కాదు ఆయనకే బెదిరిస్తున్నాడు అని నేను అనుకుంటుంది. అంతా దేవుడి మీదే భారం, ఆయన మీదే భారం. మాకు చక్కటి సమయాన్ని ఇచ్చినందుకు జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ గోమాతలు అందరూ సంరక్షించాలా. ఈ స్వామి పేరు అసలు పేరు సాయిలు. ఇతను 14 సంవత్సరాలు ఆవులు మేపుతూనే ఉండడం వల్ల ఆవుల సాయిలని పేరు వచ్చింది. ఇతను మనకు ఈ మంచి చక్కటి సమయాన్ని మనకు అందించినందుకు అతనికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అతని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు తెలియజేసినది గో సంరక్షణ. గోమాత అంటే మనకు ఇప్పుడు కాదు, శ్రీకృష్ణ భగవానుడు నుంచి మనకు ఈ గోశాల గోమాతలు అనేది ఉన్నది. దాన్ని సంరక్షించాలా. సంరక్షించడం అంటే గోమాతలను సంరక్షించండి, రక్షించండి. గోని ఎక్కడ కూడా ఎంత గోపుణ్యం ఎంత అంటే మహాపుణ్యం అని ఒక పట్టలో ఏమన్నా కట్టుకుందామని వాళ్ళని పట్టలు తెచ్చేస్తే తీసుంటే ఇట్లా కట్టేస్తే నీళ్ళు పడకుండా ఉంటాయి, ఆవులు కొట్టుకొని పోతాయి. సరే, నా తరఫున నేను ఒక కాగితం తీసుకొస్తే ఏదన్నా సరే ఆవులకు చిన్న పిల్లలకు వేద్దాం. నాదరే మనకు వాన పడ్డా చేసినా అని పిల్లలకి ఏం కాకుండా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి నా తరఫున నేను తీసుకొచ్చిస్తాను. సంతోషం. జై శ్రీరామ్.